నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ టెంపర్ని ఇంత పెద్ద హిట్ చేశారు అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ మీడియా ఫర్ దిస్. అండ్ నాకు ఇంత మంచి ఫిలింలో వర్క్ చేసే ఆపర్చునిటీ ఇచ్చిన పూరి సార్కి అండ్ ఎన్టీఆర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇంత మంచి మ్యూజిక్ చేయడం జరిగింది అండ్ సాంగ్స్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యాయి అండ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్, థ్యాంక్ యూ పూరి సార్. థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మేము అనుకున్నది కరెక్టే అని అనిపించింది. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. ఆయన ఎనర్జీ ఆ సాంగ్స్లో, ఆయన డాన్సే కానీ, ఆయన పర్ఫార్మెన్సే కానీ, ఎస్పెషల్లీ టెంపర్ టైటిల్ సాంగ్ అండ్ దేవుడా సాంగ్లో చేసిన పర్ఫార్మెన్సే కానీ సాంగ్ని ఇంకా ఎలివేట్ చేశాయి యాక్చువల్లీ విజువల్గా. సో నా సాంగ్ ఇంకా ఫిలింలో ఇంకా ఎలివేట్ అయింది. థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు బండ గణేష్ గారు, ఆయన బ్యానర్లో ఫస్ట్ ఫిలిం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్రతి ఒక్క సింగరే కానీ, లేకపోతే మ్యూజిషియన్సే కానీ, అండ్ సౌండ్ ఇంజనీర్, నాతో పనిచేసిన లిరిసిస్ట్ అండి, స్పెషల్గా భాస్కర్ భట్ల గారు అండ్ కందికొండ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వంశీ సార్, థ్యాంక్ యూ for a very good story and I congratulate all the team members of Tempo. Thank you very much. సభకు నమస్కారం. ఒక షూటింగ్ ఉండి మేకప్ తీసి రావడానికి కొంచెం లేట్ అయింది, క్షమించారు. టెంపర్ సక్సెస్ నాకు ఆశ్చర్యం కాదు. కారణం ఏంటంటే నేను గోవిందరు అందరి వాడేళ్ళ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పూరి పిలిచి కథ చెప్పాలి ప్రకాష్, ఒక కథ అనుకుంటున్నాను అన్నాడు. కథ విన్న మరుక్షణం ఎన్టీఆర్ ఎక్కడా, ఈ కథ రాసిన వంశీ ఎక్కడా అని అడిగాను. ఈ క్షణం కూడా నాకు గుర్తుంది. కథ విన్న వెంటనే నా బంగారం తారక్ ఇంటికి వెళ్ళాం. అక్కడ వంశీ, పూరి, నేను, తారక్. ఆ కథ గురించి నేనేమనుకున్నానో, నాలో ఎలాంటి ఒక భావం కలిగిందో దాన్ని షేర్ చేస్తూ మనకు వచ్చిన హై, మనలో పుట్టిన ఒక నమ్మకం ఈరోజు ఈ సక్సెస్లో కొనసాగుతూ ఉంది. ఈ కథ బేసికలీ నేను ముందు ఒకంత వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఒక కమర్షియల్ సినిమాలు తీస్తూ ఊరికే ఎంటర్టైన్ చేస్తున్న ఒక కాలంలో మానవ సంబంధాల గురించి, అనుబంధాల గురించి, ఒక అనాథుడు తనకు ఎవరూ లేరనుకుంటూ సమాజం ఆయన్ని తప్పుగా చెక్కి ఒక శిల్పం చేస్తే, తన ప్రయాణంలో ఒక తల్లిని, ఒక తండ్రిని, చెల్లెల్ని, తన కాబోయే భార్యని ఎదుక్కుంటూ మనిషి అయ్యే కథ. ఇంత చక్కటి కథ తప్పు చేయదని నమ్మాను, అది జరిగింది. నా బంగారం తారక్ గురించి, పూరి గురించి మాట్లాడే ముందు అనూప్, బ్రహ్మ, శ్యామ్కే నాయుడు, భాస్కర్ భట్ల, ఎడిటర్ శివ, పేరు పేరున ప్రతి ఒక్క టెక్నీషియన్, వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంత అద్భుతమైన ఈ కథను నమ్ముకున్న వీళ్ళిద్దరికి అండగా నించుని ఈరోజు మీకు అందించారు. ఇంకా పూరి అండ్ తారక్, వాళ్ళిద్దరిలో ఉన్న ప్రతిభ గురించి మనకు ఎవరికి డౌట్ లేదు. కానీ జీవితంలో ఇవాళ అప్పుడు ఒక్కొక్క పరిస్థితులకి మనం ఎదురవుతాం. ఇవాళ రామ్ గోపాల్ వర్మ షూటింగ్లో జరుగుతుంటే ఒక అద్భుతమైన డైలాగ్ ఆయన రాశాడు. ఆ డైలాగ్ మీకు చెప్తే అర్థమవుతుంది నేను ముందు చెప్పబోయే మాట ఏంటో అని. మనిషికి బాధలు ఉంటాయి, ఓటమిలు ఉంటాయి. దాని గురించి మనం ఎక్కువ కేర్ చేస్తే అది మనం ఇంకా ఎక్కువ బాధ ఇస్తూనే ఉంటుంది. కానీ సంతోషం పొందడానికి, ఒక సక్సెస్ని పొందడానికి కాన్సన్ట్రేట్ చేస్తూ వెళితే అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే
బ్రతకడం అనేది ఓటమి పక్కన నిలబడేదో గెలుపు పక్కన నిలబడేదో కాదు, వెళ్తూ ఉండాలి. వీళ్ళిద్దరూ గురించి మాట్లాడే నాకు చనువు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ కథ విన్నా ఆ రోజు అంత ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కళ్ళల్లో ఒక చిన్న పెయిన్ చూశాను. ఏంటంటే ఇంత ఉండి కూడా ఎక్కడో ఏదో కరెక్ట్గా మనకి దొరకట్లేదు, మళ్ళీ మనకు ఒక పెద్ద హిట్ కావాలి, ఒక సక్సెస్ కావాలి, మనం సంభ్రమించాలి, విజృంభించాలి అనే ఒక చిన్న బాధ ఉంది, ఒక భయం ఉంది. ఈరోజు ఈ సినిమా అద్భుతమైన కథ, నాలాంటి వాళ్ళు మనం అందరూ అండగా నిల్చున్నాం. అయినా ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరూ అంత ట్రౌమాలో ఉండి ఎలా వస్తుంది సక్సెస్ అని తెలియకున్నంత పరిస్థితులు కూడా దే డిడ్ నాట్ లూజ్ దేర్ బ్యాలెన్స్. ఏం జరుగుతుందని తెలియనప్పుడు ఇలా వచ్చి హిట్ కొట్టడం అనేది ఒక అద్భుతమైన ఒక సంఘటన ఇది. అండ్ థ్యాంక్ యూ పూరి, ఎందుకంటే పూరి లాంటి ఒక దర్శకుడు, ఆయన మీద ప్రేక్షకులు ఎంత ప్రేమ పెట్టారో. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ఆయనతో దాదాపు నేను 12 సినిమాలు పనిచేశాను. ఆయన ఏంటో, జీవితం గురించి ఆయనకున్న ప్రేమ ఏంటో, ఆయనకున్న ఎనర్జీ ఏంటో నాకు తెలుసు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన ఒక సక్సెస్ ఫర్ విచ్ హీఈస్ అర్హుడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ జగన్ టు హ్యావ్ బ్రాట్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఎన్టీఆర్ ఒక నటుడిగా 20-25 సంవత్సరాల నా జీవితంలో ఎప్పుడూ నేను చెప్తున్న ఈ తమ్ముడిని, ఈ సన్నిహితుడిని, ఈ కుర్రోడిని, ఈ ప్రతిభని నేను చూసినప్పుడంతా నాకు ఒకే ఒక బాధ ఉండేది. హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. నాకు ఆయనతో మాట్లాడే చనువు ఉంది కాబట్టి ఆయనకు చెప్పాను, బంగారం, నీ మీద అభిమానులు ప్రేక్షకులు పెట్టుకున్న ప్రేమ వల్ల ఒక సూపర్ స్టార్డమ్ ఉండి, ఒక సూపర్ స్టార్ అయి ఉండి, నాకు తెలిసి కొన్ని కథల్ని అనవసరంగా మోస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు ఇలా మోస్తావు అని అడిగాను. ఎందుకంటే నాకు ఎన్టీఆర్ ఒక స్టార్గా గెలవడం నాకు ఎప్పుడూ పెద్ద విషయం కాదు, కానీ తనలో ఉన్న ఆ నటుడిని, ఆ నటన విశ్వరూపాన్ని చూపించి గెలవాలన్న కోరిక నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి కోరికని దయాపాత్రం మూలంగా తీర్చాడు తారక్. ఇలాగే ఇక ముందు కూడా ఒక మంచి కథను, ఒక టీంని గెలవడమే కాదు, ఇలాంటి అద్భుతమైన నటుడిని మనం మళ్ళీ 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 చూడాలి. అండ్ వీ హ్యావ్ టు షో టు దిస్ కంట్రీ, షో టు దట్ వరల్డ్ దట్ వాట్ ఎ టాలెంట్ వీ హ్యావ్. ఈరోజు ఈ సినిమా సక్సెస్కి తన స్టార్డమ్ కన్నా తన నటన, అండ్ ఇట్ ఈస్ ఎక్సిలరేటింగ్ టు సీ దట్ ఫిల్మ్. అండ్ ప్రతిరోజు ఆయనతో నేను పనిచేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఆయన మలచిన విధానం, దాన్ని తనలో తీసుకున్న విధానం, దానిలో ఒక తపస్సులా ఉన్న విధానం చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మై డార్లింగ్ హ్యాస్ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్, బికాస్ ఆఫ్ హిస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇవన్నిటిని మించి థ్యాంక్ యూ గణేష్ మండల. కథ వినగానే నేను చెప్పాను అద్భుతమైన హిట్ పట్టుపోతున్నామని, ఆ మాట నిజమైంది. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై దిస్ ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ గణేష్. అండ్ ఫైనలీ ఎన్టీఆర్ అభిమానులకి, ప్రేక్షకులకి, వాళ్ళు ఎన్టీఆర్ని ఎంత ప్రేమిస్తారంటే, తను ఈ సినిమా గెలవాలని చేసిన తపన ఒక ఎత్తు, తను గెలవాలని ప్రేక్షకులు అభిమానులు సముద్రంలా 10 అడుగులు ముందొచ్చారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఒక ఎన్టీఆర్ మీద, ఒక పూరి మీద ఉన్న ప్రేమ, వీళ్ళ తపన, ఇవన్నీ కలిపి ఈరోజు టెంపర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. ప్రతి రివ్యూ చూస్తున్నప్పుడు కూడా నాకు తారక్ గురించి ఒక మంచి మాటలు రాస్తుంటే చాలా ఆనందపడ్డాను, ఎందుకంటే ఆయన నా నమ్మకం. అండ్ ఈ సినిమా సక్సెస్
ఆ బంగారం తారక్ని, పూరిని ఇంకొక కొత్త ఎనర్జీతో లెట్ దెమ్ స్టార్ట్ అనదర్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ లెట్ దెమ్ గివ్ us great films. Thank you. Heartfully touched by Prakash's speech, and congratulations to the entire team of Temper. To be honest, I don't see much of a contribution that I did, but congratulations to all of you, and especially, Ganesh got this project to me and I was happy about the whole thing. But I would like to especially congratulate Puri and to Tarak for putting in such a beautiful hard work, and thanks to the audience for making it such a big success. Thank you. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీర్చేసిన తర్వాత అదే జీవితం ఒక బ్లాక్ బస్టర్ కూడా ఇస్తుంది. అలా వచ్చింది మాకు ఈ బ్లాక్ బస్టర్, అండ్ యూఆర్ వెరీ హ్యాపీ. మా గణేష్ అయితే తప్పుడు మామూలుగా లేడు. ఈ సినిమాకి వచ్చిన ఫోన్లు కానీ నేను లైఫ్లో ఏ సినిమాకి రాలేదు. నాకు ఆల్ ద డైరెక్టర్స్ మొత్తం ఫోన్ చేసి మాట్లాడారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు, కృష్ణవంశీ గారు, రాము గారు అయితే ముందు నుంచి నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. నేను అందరి హీరోలు నాకు ఫోన్ చేసి తారక్ నన్ను తెగ పొగిడారు. నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం ఒక హీరోని అందరి హీరో జెన్యూన్గా. అలాగే నిన్న ఒక ఉమెన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ రత్న గారు ఫోన్ చేశారు. ఆవిడ వాళ్ళ టీం మొత్తం సినిమా చూసారంట. ఎన్టీఆర్ 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 అని మాట్లాడారు. వాళ్ళు చెప్పారు, మాకు రోజు విమెన్ ప్రాబ్లమ్స్ చూసి చూసి మా కళ్ళల్లో నీళ్ళు రావు, అలాంటి మా చేత కన్నీళ్ళు పెట్టించాడు ఎన్టీఆర్ అని చెప్పింది ఆవిడ. ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి ఉంది. ఒక ఫ్యాన్ హీరో గారికి ఒక మెయిల్ పెట్టాడు. తను ఎక్కడో కలకట్టాలో సినిమా చూస్తూ ఆ మెయిల్ ఏంటంటే, అన్న సినిమాకి వెళ్ళా, పక్కనే నా పక్క సీట్లో ఒక అమ్మాయి పడింది, సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, హ్యాపీగా పిల్ల పక్కన కూర్చొని సినిమా చూడొచ్చని. బట్ సినిమా నడుస్తుంటే సడన్గా ఆ అమ్మాయి నాకు చెల్లిలాగా అనిపించింది. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ అని తారక్కి మెయిల్ పెట్టాడు. అది నాకు తెలిసి ఇది హైయెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఈ సినిమా వల్ల మాకు నిజంగా హిట్ డబ్బులే కాదు, రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో. అండ్ ఇంత మంచి కథ ఇచ్చిన వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే. ఇంకో 4-5 స్క్రిప్ట్ ఇలాంటివి ఇస్తే సినిమా తీద్దాం. అండ్ అనూప్ మంచి పాటలు ఇచ్చాడు మాకు. భాస్కర్ భట్ల, కందికొండ, విశ్వ, విజయ్ మాస్టర్, శ్యామ్, బ్రహ్మ అందరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అందరి కష్టం, అందరి ఇష్టం, ఇది అందరి సక్సెస్. అండ్ ఎన్టీఆర్తో వర్క్ చేయటం ఏ డైరెక్టర్కైనా కిక్ ఇచ్చే మ్యాటర్. ఆయనతో పనిచేయడం అంటే ఇంకా ఆయన ఎప్పుడు పిలిచిన సినిమా చేద్దామంటే మొత్తం మేము టీమ్ అంతా వెయిటింగ్. ఐ లవ్ యూ తారక్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా తమ్ముడు, నాకు మా అమ్మ 2 తమ్ముళ్ళు ఇస్తే నాకు దేవుడిచ్చిన తమ్ముడు బండ్ల గణేష్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా మాకు సొంత తమ్ముళ్ళ కంటే మనోడితోనే ఎక్కువ ఉన్నాను నేను. ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో తన పరమేశ్వరతో తీయాలని కోరుకుంటున్నాను. అండ్ సచిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సినిమాలు హిట్లు కాదు కానీ ప్రకాష్ 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ప్రకాష్తోనే ఉంటాను నేను. ఈ సినిమా కథ విన్న దగ్గర నుంచి మన జీవితాలు మార్చిపోయే సినిమా రా అని చెప్తున్నాడు. అదే జరిగింది. అండ్
యూఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం మాత్రం విజయమే కాదు, సమాజంలో మా అందరికీ ఒక అర్హతను కల్పించింది, సమాజం పట్ల మా బాధ్యతను కూడా పెంచింది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి గొప్ప చిత్రంలో